నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలకొల్లు నుండి వెంకటాపురం ఆర్ఎండ్బి రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన అంశాలుగా ముందుకు సాగుతున్నామని స్పష్టం. గుంటూరు మున్సిపల్ పనులపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష. వేసవిలో చిట్ట చివరి ప్రాంతానికి కూడా నీరు అందేలా దృష్టి పెట్టాలని సూచన. అత్యంత పవిత్రమైన ధార్మిక సంస్థకు అధ్యక్షుడిగా ఉంటూ అప్రాచ్య కార్యకలాపాలకు పాల్పడడం సిగ్గుచేటు. బిఆర్ నాయుడుపై ధ్వజమెత్తిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ మండలం నాగరాజుపేట గ్రామం వద్ద 4,30,00,000 రూపాయల వ్యయంతో పాలకొల్లు నుండి వెంకటాపురం ఆర్ఎండ్బి రహదారి అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి సంక్షేమమే ప్రధాన అంశాలుగా ముందుకు సాగుతోందని అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. చిక్కాల్లో 1,50,00,000 రూపాయలు. అదేవిధంగా సాయి చిత్రాలయం నుంచి వెంకటాపురం వరకు ఆర్ఎన్బి రోడ్డు 4,30,00,000 రూపాయలకి ఈ రకంగా శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ పాలకొల్లు నియోజకవర్గానికి ఏం జరిగింది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం జరిగింది, ఈ పాలకొల్లు రూరల్ పంచాయతీకి ఏం జరిగింది, ఈ 18-20 నెలల కాలంలో ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మీరందరూ కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 19-24లో జరిగినటువంటి అభివృద్ధి, ఈ 24-26 ఈ 18 నెలల కాలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా మీరందరూ కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, నేను ఎక్కడో రాష్ట్రం కోసమో ఎక్కడో నియోజకవర్గం కోసం పోవట్లా. ఉదాహరణకి ఈ యొక్క పాలకొల్లు రూరల్ పంచాయతీ అంటే మీ రూరల్ పంచాయతీని ఉదాహరణగా తీసుకుంటే 19-24 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పాలకొల్లు రూరల్ పంచాయతీని పాలకొల్లు నియోజకవర్గ పటం నుంచి తీసేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పాలనలో మీకు వచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే పటంలో నుంచి మీ ఊరు తీసేశారు. మీ ఊరనే కాదు, ఇటు పక్కన ఒల్లంపర్రు, అటు పక్కన ఉన్నటువంటి వర్ధనం, ఇంకొక పక్కన ఉన్నటువంటి కొంతేరు, ఇంకొక పక్కన ఉన్నటువంటి అడవిపాలెం, మరొక పక్కన ఉన్నటువంటి పోలపల్లి, ఇంకొక పక్కన ఉన్నటువంటి బగ్గేశ్వరం, 7 గ్రామాలు కూడా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రభుత్వ పటంలోంచి తీసి పక్కన పెట్టేశారు. మీరందరూ కూడా చూస్తారు, ఏదైనా రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి నిధులు అడిగితే పంచాయతీరాజ్ శాఖ వాళ్ళని అడిగితే మీ గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీలో మెర్జ్ అయిపోయాయి కాబట్టి మా పంచాయతీ నుంచి ₹1 ఇవ్వడానికి లేదు అని కరాఖండిగా పంచాయతీ వాళ్ళు చెప్పారు. సరే, ఆ మాటకి మీరు మున్సిపాలిటీ దగ్గరికి వెళ్తే పేరుకి మెర్జ్ చేసినట్టుగా విలీనం చేసినట్టుగా జీవో ఇచ్చారు, కానీ మా దగ్గర విలీనం కాకుండా స్టే ఆర్డర్ ఉంది కాబట్టి మున్సిపాలిటీ నుంచి మేము ₹1 ఇవ్వలేము అని చెప్పారు. ఈ యొక్క రోడ్డు చాలా ఇంపార్టెంట్ రోడ్డు. ఇది పూర్వం జడ్పీ రోడ్లో ఉండేది, పెద్ద పెద్ద గోతులతో ఉండేది ఇలా పిల్లపూడి వరకు. అసలు ఎవరి వల్ల చేసిన జిల్లా పరిషత్ దగ్గర నిధులు ఉండేవి కాదు. మరి రామానాయుడు గారు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ఈ రోడ్డు మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం వల్ల ఈవేళ 4 కోట్లతో సీసీ అండ్ బీటీ రోడ్డుని వేయించడం. మీ అందరూ కూడా ఈ ప్రాంతవాసులు, మా సాయిరావు గారు వీళ్ళందరూ 8 విలేజ్లు ఉన్నాయి. గేట్లు పడవని నీరు ఉంటారట వెళ్తూ ఉంటారు. అటు వెళ్తే లక్కల కూడా దగ్గర గేట్ అయిపోతుంది అలా. ఏదైనా ఈ రోడ్డుని మీరు శ్రద్ధ తీసుకున్నందుకు రామానాయుడు గారికి మీరందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాలకొల్లు నియోజకవర్గంలో ఒక స్వర్ణయుగంలోగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏం చేయాలంటే వారానికి 2 రోజులు ఆయన ఇక్కడ ఉండి
ఆ 2 రోజులనే 10 కోట్ల పైన ఉన్నాయి. నిన్న ఒక 6 కోట్లు 7 కోట్లు ఉంది, ఈవేళ అలా ఉంది. అంటే ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఈవేళ ఆయన మంత్రిగా ఉండడం వల్ల కొంత సాధ్యం అవుతుంది. ఈవేళ కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అటు మోడీ గారి యొక్క సహకారంతో ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు అన్ని స్వర్ణయుగంగా అవుతున్నాయి. మరి ఈ రకంగా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మనందరం కూడా అండగా ఉండాలి. గుంటూరు కలెక్టరేట్లో మున్సిపల్ పనులపై కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి, అధికారులు పాల్గొన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా నగరంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చిట్ట చివరి ప్రాంతానికి కూడా నీరు అందేలా ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మే నెలాఖరు నాటికి ప్రధాన డ్రైన్లలో మురుగు తొలగింపు పనులు పూర్తి చేసి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలు కబరస్థాన్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కబరస్థాన్ కోసం స్థలాలు కేటాయించాలని అధికారులను సూచించారు. ఇందులో ఒక 20 ఐటమ్స్ టోటల్గా గుంటూరుని డెవలప్ చేయడానికి ఉన్నటువంటి ప్లాన్లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ రెగ్యులర్ రివ్యూలో భాగంగా పెట్టుకున్నాం. ఎందుకంటే గత 45 రోజుల్లో కమిషనర్ గారికి వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి, వారు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మనం లాస్ట్ 45 డేస్ రివ్యూస్ పెట్టలేదు. దీంట్లో ఒక స్పష్టమైనటువంటి పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తాం. అంటే ఇప్పుడు శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఒక ఐటమ్ తీసుకుంటే కొంత ఒక 40 మంది ఇంకా ఇవ్వని వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసెస్ ఇవ్వటం కానీ దాన్ని క్లియర్ చేసే విధానం. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 మొన్న మనం టెండర్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేశారు. అయితే అక్కడ కొన్ని రైట్ ఆఫ్ వే దానికోసం కరెంట్ పోల్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవటం. అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్కి ఫస్ట్ 2 టెండర్స్లో ఎవరు రాలేదు, మళ్ళీ 3rd టెండర్ పిలిచారు, అది ఓపెన్ చేసి ఒక 4 monthsలో కంప్లీట్ చేస్తానన్నారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 అంటే డెడ్ లైన్స్ తీసుకుంటే శంకర్ విలాస్ 2027 జూలై 27 కల్లా కంప్లీట్ చేయాలి. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 వచ్చేటప్పటికి డిసెంబర్ 2026 అంటే ఈ రెండుకి ఇవ్వాలనేది. అదేవిధంగా నందివేలుగు ఆర్ఓబి దగ్గర ఒక కల్వర్ట్, అదొక 3 monthsలో, అది కూడా టెండర్ ఫైనలైజ్ అయిపోయింది, కంప్లీట్ చేయటం. నార్ల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం, ఇది 30 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటిది. దాన్ని ఒరిజినల్గా నామినేటెడ్గా, ఎందుకంటే ఒకళ్ళే ముందుకు వచ్చారు, నామినేటెడ్గా చేద్దామంటే దానికి కొంతమంది కరెక్ట్ కాదన్నారు. అందుకని చెప్పి దాన్ని మళ్ళీ ప్రాపర్ టెండర్ ప్రాసెస్లో తీసుకువెళ్ళి ఈరోజు మళ్ళీ దాన్ని కూడా టెండర్ పిలిచాం. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవి కాకుండా మనం గవర్నమెంట్ని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది నల్లపాడు వాటర్ ట్యాంక్ కానీ, అదేవిధంగా మానస్ సరోవరం, కొన్ని మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా డెవలప్ చేయాలంటే ఎయిదర్ పీపీపీ మోడ్ కానీ లేదంటే గవర్నమెంట్ ఫండ్స్తో కానీ చేయాలంటే దీనికి డిపిఆర్లు ఇవన్నీ చేయాలి. ఆ డిపిఆర్లు చేయడానికి ఎపిట్కో సంస్థకి గవర్నమెంట్ ఆర్గనైజేషను దానికి ఇచ్చే విధంగా గవర్నమెంట్ నోటీస్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళు కూడా డిపిఆర్స్ తయారు చేసి ఇస్తే నెక్స్ట్ వాటిని ముందుకు తీసుకువెళ్తాం. అదే కాకుండా శానిటేషను, వాటర్ సప్లైకి సంబంధించినటువంటి శానిటేషన్లో ఇప్పుడున్నటువంటి ఆటోస్ కానీ, పుష్ కార్ట్స్ కానీ, పనిచేయనివి కానీ, వీటన్నిటినీ ఆడిట్ చేయటం, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కరెక్ట్ చేయటం. అదేవిధంగా శానిటరీ వర్కర్స్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇవన్నీ. అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని రైజ్ చేశారు. డ్రైన్ క్లీనింగ్ ఎట్లా చేయాలి, మే ఎండ్ కల్లా కంప్లీట్ చేస్తేనే ఆ సిల్ట్ రిమూవల్ అవన్నీ చేయాలి. సో దానికి కావాల్సినటువంటి టెండర్లు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ ఈ ప్లాస్టిక్ అన్ని డ్రైన్స్లో వేయకుండా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏం చేయాలి. ఇంకా రోడ్స్ తీసుకున్నారనుకోండి, మనం R&D రోడ్స్ అన్నీ కూడా ఇంతకుముందు R&D కింద ఉండేవి, కానీ గుంతలు పడి వాటిని మనం మెయింటైన్ చేయలేకపోయాం, ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ కింద లేదు కాబట్టి. వాటన్నిటినీ కూడా GMC కింద తీసుకొచ్చాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అనైతిక ప్రవర్తన బయటకు వచ్చిన ఆయన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. అత్యంత పవిత్రమైన ధార్మిక సంస్థకు అధ్యక్షుడిగా ఉంటూ ఇలాంటి అప్రాచ్య కార్యకలాపాలకు పాల్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. అడ్డంగా ఆధారాలతో సహా దొరికిన బిఆర్ నాయుడు తన వీడియోలు మార్ఫింగ్ అని అబద్ధాలు ఆడుతున్నారని ఆక్షేపించారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నిర్ధారిత సంస్థలు ఈ వీడియోలన్నీ ఒరిజినల్ అని స్పష్టం చేశాయని వెల్లడించారు.
అని వాళ్ళందరి ఆగ్రహము ప్రపంచవ్యాప్తంగా చూశాం మనం. వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా కొనసాగించటము అంటే వెంకటేశ్వర స్వామిని అవమానపరచటమే. ముక్తకంఠంతో సోషల్ మీడియా అంతా కూడా లక్షలాది మంది భక్తులు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిప్రాయాల్ని పెద్ద ఎత్తున పంచుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉన్నది, లేదా మిమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అని నేను ప్రకటించటం జరిగింది. కోట్ల మంది చూసినటువంటి ఆ వీడియోలు, ఆ ఫోటోలను, దీనికి సంబంధించిన విషయాల వివరాలలోకి పెద్ద ఎత్తున పోకుండా బిఆర్ నాయుడు గారు నిన్న మధ్యాహ్నం పత్రికా సమావేశం నిర్వహించి ఆయన గారు దీనికి సరైనటువంటి వివరణ ఇవ్వకుండా ఇది ఆయన మార్ఫింగ్ అని ఏ టెక్నాలజీతో అనేటువంటి, ఇంకా మిగతా ఫోటోలు కూడా చూపించమా. దీని మీద ఆయన వివరణ, వాళ్లకు మాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది, ఆ ఆత్మీయ అనుబంధం పెద్దది, నా గురించి మాట్లాడతావా రా అని నా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా సుబ్బారెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఈ బిఆర్ నాయుడు ఆయన నేను దుర్యోధన సమానుడు అనుకుంటున్నాడు. దుర్యోధనుడి కంటే చాలా అహంకారంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఏమన్నా తిట్టినా కూడా చెల్లుబాటు అయిపోతుంది అని నన్ను, మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టుగా అరే తొరే అని. బిఆర్ నాయుడు నిన్ను అనలేక కాదు, నీలాంటి చెప్రాసి పనికిమాలినోడు లఫంగులను గురించి కూడా మేము ఆలోచించటమానని, మీకు కూడా అలాంటి పదప్రయోగాలు ఎందుకునని మాకు తెలియకేం కాదు. బిఆర్, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపో. 1974లో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేనిచ్చినటువంటి కరపత్రం తీసుకోవటానికి ఇష్టపడకపోతే ఆయన జుబ్బా కాలర్ పట్టుకు లాగి కరపత్రం ఆ చేతిలో పెట్టినటువంటి వాడిని. అది నా ధైర్యం. ఆ రోజుల్లో నువ్వు జోబు దొంగగా ఉండుంటావు. నువ్వు నా గురించి ఏందేందో మాట్లాడుతున్నావు. పశువు కంటే హీనమైనటువంటి వ్యక్తివు నువ్వు. పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేసేటువంటి నీచాతి నీచుడివి నువ్వు. హీనాతి హీనమైనటువంటి విషయం. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తగ్గేదేలే అంటాడు. తగ్గద్దు. ఇట్లాంటి పాడు పనుల్లో మరింత పెరుగు. నేను నీ దగ్గరికి వచ్చి భంగపడినానా? నిన్న అసలు మనిషిగా కూడా చూడను నేను. నీలాంటి వాళ్ళు ఈ పదవికి అర్హులు కారని మా బాధ అది. అంతే తప్ప మీ మీదే నాకు వ్యక్తిగత ద్వేషమేమి లేదు. నాయుడు గారు, ఇప్పుడు ఈ పదాలు నేను మాట్లాడిన సభ్య సమాజానికి నేను క్షమాపణలు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డిని రాజకీయ శత్రువుగానే చూస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన తరచూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. హైదరాబాద్లో కాకుండా ఒంగోలులో ఉండాలని బాలినేనికి మరోసారి ఎమ్మెల్యే సవాలు చేశారు. ఒట్లేయటాలు, లేకపోతే గుడికి వెళ్దామంటాలు, ఇవన్నీ చిల్ల చేష్టల్లాగా ఉన్నాయి. ఉతికమంటే నేను ఏం చెప్పాను మొన్న, ఆయన మాట్లాడిన దాని మీద మేము క్లారిటీగా ఇచ్చాను. అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, హైదరాబాద్లో కాదు, వచ్చేదను పొద్దున్నే 11ంటికి వచ్చేదను, మధ్యాహ్నం 3ంటికి వెళ్ళిపోయేది కాదు. నువ్వు ఏడే ఉండు, ఇక్కడే ఉండి ఎవరిదైనా కూడా పొరపాట్లు ఉంటే, నువ్వు కూడా ఎన్డీఏ కూటమి మీద ఉన్నావు, ఎన్డీఏ కూటమి మీద ఉండేటప్పుడు నువ్వు ఎవరన్నా కూడా ఇక్కడ పొరపాటులు జరిగినా, ఎక్కడైనా కూడా కబ్జాలు జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా కూడా నువ్వు నిలదీయటానికి నీకు హక్కు ఉంది అని అంత క్లారిటీగా చెప్పాను నేను. మళ్ళీ ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గర అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నేను అవి చెప్తాను, ఇవి చెప్తాను. ఎందుకు నాకు అర్థం కావట్లా. నువ్వు చెప్పరా స్వామి, నువ్వు ఏడే ఉండు, నీకు ఎవడేం చేశారో నువ్వు చెప్పు అని మేము చెబుతా ఉంటే
పొద్దుగూకులు రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళిపోవటం, లేకపోతే మా కొడుకు మీద కొట్టేస్తానంటాం. ఏంటో ఈ భాష ఏంటో మాకు అర్థం కావట్లా. తర్వాత రెండోది మెప్మా అన్నాడు. మెప్మాది కూడా నేను క్లియర్గా చెప్పాం. మెప్మాది ఆల్రెడీ ఎంక్వైరీ చేసాం, నారాయణ గారికి చెప్పాం. అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ చేశారు. ఇక్కడ కలెక్టర్ గారు ఒక ముగ్గురిని కలిపి ఇక్కడ ఎంక్వైరీ చేశారు. జరుగుతుంది. దాని మీద ఉద్యోగస్తులు ఉండే వాళ్ళని తీశారు. తర్వాత బ్యాంక్ వాళ్ళు ఎవరున్నారు, లేకపోతే 19 నుంచి చేసిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చేస్తారని చెప్పేసి కూడా క్లియర్గా కూడా నేను మొన్న కూడా చెప్పా. మళ్ళా ఇవాళ ఎవరున్నారో లోడాలి, ఎవరున్నారో అప్పుడు 19 నుంచి 24లో వైఎస్ఆర్ కూడా ఆ మెప్మాలో ఉండే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇవాళ నీ గవర్నమెంట్ ఉంది, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఏంటి నాకు అర్థం కాల. నువ్వు ఎన్డీఏ గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు, నీకు ఆ మాత్రం రైట్స్ లేదా? నువ్వు పోయి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని స్పెషల్గా ఒకటి ఎంక్వైరీ చేయించు. ఎవడు కాదన్నాడు దీనికి? ఎవడన్నా మా పక్క ఎవరైనా తిరిగే వాళ్ళు ఏదైనా పొరపాటు ఉంటే కూడా తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకో, తప్పులేదు దాంట్లో. 19-24లో మీ సైడ్ నుంచి ఎవరున్నారో వాళ్ళని కూడా బయటికి తీయమని చెప్పి నువ్వు అడుగు. ఊరకనే ప్రెస్లో మాట్లాడి మా కొడుకు మీద ఒట్టు అంటాం ఏంటది నాకు అర్థం కాదు. నువ్వు పోయి కలెక్టర్ గారి దగ్గర ఎందుకు మాట్లాడలేవు? లేకపోతే అక్కడికి వెళ్ళేసి స్టేట్ గవర్నమెంట్లోకి వెళ్ళి సీఎం గారితో కూడా మాట్లాడి వేయించు, స్పెషల్ ఎంక్వైరీ వేయించు. నారాయణ గారిని గలు. నువ్వు కూటమిలో ఉన్నావు కదా, 5 సార్లు 2 సార్లు కదా. 5 సార్లు అనేవాడివి నువ్వు ఇంకేం మాట్లాడతారు నాకు అర్థం కాదు. కాబట్టి మెప్మాది మేము క్లియర్గా 2-3 సార్లు చెప్పాం. మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ జరిగేటప్పుడు కూడా కలెక్టర్ గారిని అడిగా, ఏమండి ఏమైంది ఎంక్వైరీ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అడిగిన తర్వాత మేము ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతూ ఉందండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. నువ్వు పోయేసి కావాలంటే వచ్చి సర్రని పోవటం కాదు, నువ్వు వచ్చి ఆయనతో కూర్చొని మాట్లాడు, తప్పులేదు. ఫోన్ చేసి మాట్లాడేది ఏంది? ఫోన్ చేసి మాట్లాడాను, లేకపోతే అక్కడి నుంచి ఉత్తరం పంపించాము, ఇవి కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా ఏదో దాని మీద ఏదో ఆతృతిగా ఏం జరిగిపోయిందో తెలుసుకోవాలన్నప్పుడు నువ్వు పోయి కూర్చొని మాట్లాడేసి దాన్ని ఎంక్వైరీ ఫాస్ట్గా వేయించి ఎవరున్నారో పేరు నువ్వు కూడా ఇవాళ మేము ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ నువ్వు కూడా కూటమిలో ఉన్నావు, నీ పార్టీ కూడా కూటమిలో ఉంది, నువ్వు కూడా ఉన్నావు కదా, ఒక బాధ్యులుగా ఉన్నావు కాబట్టి నువ్వు కూడా అడుగు. మేము కూడా రమ్మంటే మేము కూడా వస్తాం, మేము కూడా ఉంటాం, కలెక్టర్ గారిని అడుగుదాం, ఎప్పటికల్లా తెలుస్తామని చెప్పేసి కలెక్టర్ గారిని అడుగుతాం. ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తన ప్రతిష్టతను దెబ్బతీసేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇసుక బియ్యంతో అక్రమంగా సంపాదిస్తున్న ఎమ్మెల్యే తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. అవును, సంవత్సరం 6 నెలలు నువ్వు చేసిన రాజకీయాలు నాకు ఫోన్ చేశారు, అందుకు చెప్పాను. నాకు ఫోన్ చేయకూడదా? నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఒంగోలులో, 2 సార్లు మంత్రి చేశా. నాకు ఫోన్ చేయగలదా ప్రజలు? చేయకూడదా? నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకేం చేయాలంటే? అరాజకాలు ఎవరు సృష్టిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, అది తేలాలా. నేను ఒకటే చెప్తా ఉన్నా, డ్వాక్రా గ్రూపులు పేదవాళ్ళని ఎంత దోచుకున్నావో ఆ డబ్బులు మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట పెట్టాలి. పెట్టిందా ఊరుకోను అన్నావు కదా. నేను ఎప్పుడో వస్తానో, వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటా. నేను ఇక్కడ చెప్తా ఉన్నా, అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. నన్ను కామ్గా ఉన్నవాడిని అనవసరంగా బయటకు తీసుకొచ్చావు. నేను ఇంక ఊరుకునే పనిలే, నాకేం పర్వాలా. నాకు పార్టీ అన్నదండలు ఉన్నా లేకపోయినా ప్రజలు నా అన్నదండలు ఉన్నాయి. నాకు ప్రజల అన్నదండలు ఉన్నంత కాలం నేను రాజకీయాలు పోరాటం చేస్తాను. నేను డెఫినెట్గా నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే చెప్తా, వాళ్ళకి విన్నవించుకుంటున్నా. నేను కూటమికి అన్ని రకాలుగా సహకరిద్దాం అనుకున్నా. ఈ రకంగా నన్ను వ్యక్తిగతంగా ఇప్పుడు ఒక మీటింగ్లో ఆయన ప్రెస్ మీట్లో ఒక విషయం మాట్లాడుతున్నా. ఆయన పక్కనే ఆ సూర్యప్రకాష్ రెడ్డి అనే అతను టీడీపీ కూర్చున్నాడు, ప్రెస్ మీట్లో కూర్చున్నాడు కదా. అయిపోయింది. మరుసటి రోజు సూర్యప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. నేను వైవి సుబ్బారెడ్డిని జైలు వేసి సంతోషిస్తానని ఏదో ఒక మాట అన్నాను. దానికి సూర్యప్రకాష్ రెడ్డి మన ఆయన టీడీపీ వైవి సుబ్బారెడ్డిని సపోర్ట్గా అరగంట మాట్లాడాడు ప్రెస్ మీట్లో. అంటే ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్తా ఉన్నా,
మరి ఆయన మరి అందరికీ అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కలిసి ప్రకాశం జిల్లాలో బాలినేనితో పోరాటం చేస్తున్నారు. వీళ్ళు కలిసి నా మీద పోరాటం చేస్తున్నారు. నాకు దేనికైనా ఇంకా ఎన్ని పార్టీలు వచ్చినా నేను పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇదేం అన్యాయం? వైసీపీ టీడీపీ కలిసి పనిచేయటం ఏంది? ఇక్కడ ఒకరు మాట్లాడేవాడు ఉండడు, ఇక్కడ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేవాడు ఉండడు. చూస్తున్నారా ఏంది ఇది? ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మాట్లాడేవాళ్ళు లేరు. అందుకని మాట్లాడుతున్నా. నన్ను ఎవరు ఏం చేసుకున్నా ఏం పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులు దొంగలిస్తున్న 2 అంతర్రాష్ట్ర దొంగలను బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. అపహరించిన బంగారు వస్తువులను నిందితుల వద్ద నుంచి రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. చైన్ స్నాచింగ్లో పాల్గొడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాని బాపట్ల సిసిఎస్, అదేవిధంగా బాపట్ల రూరల్ సర్కిల్ పోలీస్ టీం ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి సుమారు 24 లక్షలు విలువైనటువంటి ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ జిల్లాలో బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా చైన్ స్నాచింగ్కి పాల్పడడం జరిగింది. వీరు బాపట్ల జిల్లాలో కర్లపాలెం పోలీస్ లిమిట్స్లోను, అదేవిధంగా నర్సరావుపేట రూరల్ పిఎస్ లిమిట్స్లో, అద్దంకి పిఎస్ లిమిట్స్లో, కొన్నూరు టౌన్ పిఎస్ లిమిట్స్లో ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళల్ని టార్గెట్ చేసుకొని ఈ చైన్ స్నాచింగ్కి పాల్పడడం జరిగింది. ఇందులో పట్నాల వెంకట దుర్గా ప్రభు అఖిల్, పట్నాల వెంకట దుర్గా ప్రభు అఖిల్ ఆలియాస్ అఖిల్, ఇతను జిమ్ ట్రైనర్, ఒక జిమ్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చల్లవారిపాలెం, నల్లపాలలో ఇతని యొక్క నేటివ్ ప్లేస్. ప్రజెంట్ పిరంగిపురంలో ఈ జిమ్ని పెట్టుకొని జిమ్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇతనితో పాటు షేక్ రాజా, ఈ శారదా కాలనీ గుంటూరు సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరూ గ్యాంగ్గా ఫామ్ అయ్యి చైన్ స్నాచింగ్కి పాల్పడడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మోర్ దాన్ 130 grams గోల్డ్ వర్త్ 24 lakhs రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దుర్గాప్రభు అఖిల్ విచారించగా ఇతను రీసెంట్ టైమ్స్లో ఒక జిమ్ని ఏర్పాటు చేసుకొని ఆ జిమ్కి ఏర్పాటులో అతను తీసుకున్నటువంటి లోన్స్, ఈఎంఐస్ సమస్య ఏర్పడి వాటి నుంచి బయటపడడానికి ఈ చైన్ స్నాచింగ్ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఇతనికి ఈ షేక్ రాజా కో-అక్యూజ్డ్ సహకరించడం జరిగింది. వీరిద్దరూ కూడా ఈ 4 ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకి ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళల్ని టార్గెట్ చేసి ఈ నేరాలకు పాల్పడడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో నటులు శ్రీ విష్ణు, సందీప్, సరోజ్, నటి జెనీలియా వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లు నుండి వెంకటాపురం R&B రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన అంశాలుగా ముందుకు సాగుతున్నామని స్పష్టం. గుంటూరు మున్సిపల్ పనులపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష. వేసవిలో చిట్ట చివరి ప్రాంతానికి కూడా నీరు అందేలా దృష్టి పెట్టాలని సూచన. అత్యంత పవిత్రమైన ధార్మిక సంస్థకు అధ్యక్షుడిగా ఉంటూ అప్రాచ్య కార్యకలాపాలకు పాల్పడడం సిగ్గుచేటు. బిఆర్ నాయుడుపై ధ్వజమెత్తిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి CCC డిజిటల్ 2:30 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.